రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఒప్పంద, పొరుగు సేవలు, టైమ్ స్కేల్ ఇలా దాదాపుగా 15 విధానాల్లో నిరుద్యోగులను తీసుకుని ప్రభుత్వ కార్యకలాపాల్లో వినియోగించుకుంటున్నారు. అయితే వారందర్నీ క్రమబద్ధీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థి లోకం నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఉద్యోగాల కోసం ఉద్యమాలలో పాల్గొన్న తమకు ఈ నిర్ణయం నష్టం చేకూర్చుతుందని వారు అంటున్నారు. రిజర్వేషన్లు పాటించకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా అన్ని నిబంధనలను తుంగలో తొక్కి ఒక మంత్రి ద్వారానో డబ్బు ద్వారానో అవి ఎలాంటి నోటిఫికేషన్లు జారీ చేయకుండా ఆ కాంట్రాక్టు వ్యవస్థలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి 80% మెంబర్స్ మొత్తము ఈ యొక్క ఎమ్మెల్యేల ద్వారా రికమెండేషన్ల ద్వారా జాయిన్ అయ్యారు. మీరు ఏదైతే మొండిగా చెప్తున్నారో ఆ యొక్క నిరుద్యోగులకు మొండి చేయి చూపే విధంగా, నిరుద్యోగులకు అన్యాయం చేసే విధంగా చెప్తున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం మీ ధ్యేయం కాదు, బంగారు కుటుంబ నిర్మాణం మీ ధ్యేయంగా ఈరోజు మాకు కనపడతా ఉంది. ఒప్పంద కార్మికులను క్రమబద్ధీకరించడం ద్వారా తాము అవకాశాలు కోల్పోతామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు నిర్ణయం వెలువడిన అనంతరం ఉస్మానియా విద్యార్థులు పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిన్న హైదరాబాద్ సిటీ కళాశాలలో ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిని ఓయూ విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో 1,40,000 ఖాళీలు ఉన్నాయని, కేవలం 40,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను భర్తీ చేయడం వల్ల నిరుద్యోగులకు ఎలాంటి నష్టం వాటిల్లదని వారు విశ్లేషిస్తున్నారు. ఇవాళ దాదాపు 40,000 లెక్కలు చెప్తా ఉన్నాయి కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరేషన్కి సంబంధించి. ఒకవైపేమో ఉద్యోగాలేమో 1,45,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అంటే 40,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేసినా ఇంకా 1,01,000 ఉద్యోగులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను వాళ్ళకందరూ కూడా విద్యార్థులకు విజ్ఞప్తి చేసేది అంటే ఇది మిత్ర వైరుధ్యంగా మాత్రమే చూడాలి. అనవసరమైనటువంటి ఆ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయొద్దు, వాళ్ళ బతుకులు బాగుపడొద్దు అనేటువంటి దానికంటే కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మాకు ఉద్యోగాలు కావాలనేటువంటి హక్కు కోసం పొట్లాడాలని మేము విజ్ఞప్తి చేస్తాం. ఏదేమైనా నేటి నుంచి నిరసనను మరింత తీవ్రతరం చేయాలని విద్యార్థి సంఘాలు భావిస్తున్నాయి. దీంతో ఓయూలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది.